హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఎలక్ట్రిసిటీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ టాపిక్ నుంచి మనకు పబ్లిక్ ఎగ్జామ్కి టోటల్ 11 మార్క్స్ వెయిటేజ్ ఉందన్నమాట దీని నుంచి. ఓకే, సో ఇందులో మనం ఎలక్ట్రిసిటీ బేసిక్ కాన్సెప్ట్ గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనకు వోల్టేజ్. సో వోల్టేజ్ అంటే ఏంటి? సో ఫస్ట్ వన్ ఏంటంటే వోల్టేజ్. సో వోల్టేజ్ అంటే ఏంటి? సో వోల్టేజ్ అంటే ఏంటంటే మనకు సో ద వర్క్ డన్ ఫర్ యూనిట్ ఛార్జ్ని మనం ఏమంటామంటే జనరల్గా వోల్టేజ్ అంటాం అన్నమాట. సో అంటే ఎట్లా అంటే సో ఇక్కడ వర్క్ డన్ అన్నాం కదా. సో అసలు వర్క్ డన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ఇదొక కండక్టర్ అనుకుందాం. సో ఈ యొక్క కండక్టర్లో నాకు ఏమవుతాయి అంటే నాకు సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో ఇది ఒక సైడ్ అనుకుందాం, ఇది ఒక సైడ్ అనుకుందాం. ఓకే, సో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేటివి సో ఒక సైడ్ నుంచి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి పాస్ అవ్వాలంటే ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అనేది నీడ్ ఉంటుంది అన్నమాట. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మూవ్ అవ్వాలి అంటే నాకు ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క ఫోర్స్ రిక్వైర్మెంటే ఈ యొక్క వోల్టేజ్ అన్నమాట. అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ని పుష్ చేసుకోవడానికి మనం ఏదైతే సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తామో సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ వోల్టేజ్ అంటాం. ఓకేనా? సో దీని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే సో వోల్టేజ్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ దట్ పుషెస్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సర్క్యూట్. సో ఇక్కడ నాకు ఏంటంటే వోల్టేజ్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. Voltage is the driving force that pushes electrons in a circuit. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ నాకు ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి నేను ఎక్స్టర్నల్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి? ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి. ఇక్కడ ఈ యొక్క ఎక్కడైతే కొన్ని దగ్గరలో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటివి హైగా ఉంటాయి, కొన్ని దగ్గర నాకు తక్కువ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం అంటే మనము పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సో దీన్ని ఇంకో విధంగా ఇదే వోల్టేజ్ని ఇంకో విధంగా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే మనము సో వోల్టేజ్ ఈజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో విచ్ కాసెస్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. సో ఇక్కడ ఏంటంటే సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ఎండ్ ఏమో ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక ఎండ్ ఏమో తక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయో అక్కడ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ సో దీనివల్ల నాకేమవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి మనం దీన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ సో అనదర్ డెఫినేషన్ వోల్టేజ్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం అంటే మనము సో వోల్టేజ్ ఈజ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. వోల్టేజ్ ఈజ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. So which causes electrons to move from one end to another end. So electrons to move from one point to another. సో మనకి వాట్ ఈజ్ వోల్టేజ్ అన్నప్పుడు సో ఈ 2 డెఫినేషన్ ఏదన్నా రాయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ వన్ సింపుల్గా చెప్పాలంటే ఇది. సో వోల్టేజ్ ఇస్ ద డ్రైవింగ్ ఫోర్స్ దట్ పుషెస్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది సర్క్యూట్. ఓకేనా? సెకండ్ వన్ ఎలా చెప్పొచ్చు అంటే వోల్టేజ్ ఇస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ విచ్ కాసెస్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. సో ఇలా చెప్పొచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు తెలుగులో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అంటే సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక డైరెక్షన్లో పాస్ అవ్వడానికి ఎక్స్టర్నల్గా నేను అప్లై చేసే ఒక ఫోర్స్ని ఏమంటామంటే వోల్టేజ్ అంటాం. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక కండక్టర్లో ఒక పర్టికులర్ డైరెక్షన్లో పాస్ అవ్వడానికి లేదు మూవ్ అవ్వడానికి ఎక్స్టర్నల్గా నేను అప్లై చేసే ఫోర్స్ని వోల్టేజ్ అంటాం. ఓకే,
సో ఇక్కడ ఈ యొక్క వోల్టేజ్ని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే మ్యాథమెటికల్గా, సో ఈక్వేషన్ పరంగా, సో వర్క్ డన్ ఫర్ యూనిట్ ఛార్జ్ అంటాం. ఇక్కడ వర్క్ డన్ అంటే ఏంటి అంటే మీనింగ్, ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ఎండ్ నుంచి, సో ఇది ఒక ఎండ్ అనుకుంటే, సో ఇది ఒక ఎండ్ అనుకుంటే నాకేంటి ఈ ఎండ్కి సెకండ్ ఎండ్కి మూవ్ అవుతా ఉన్నాయి. సో కాబట్టి నాకేంటి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంది, వర్క్ డన్ జరిగిందని కదా. సో ఇక్కడ నాకేంది వర్క్ డన్ ఫర్ యూనిట్ ఛార్జ్ అంటే ఒక ఛార్జ్ మూవ్ అవడానికి ఎంత వర్క్ అయితే ఎంత వర్క్ డన్ అయితే జరుగుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటి అంటే నాకు వర్క్ డన్ అన్నమాట. డబ్ల్యూ అంటే ఏంటంటే వర్క్ డన్. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే నాకు జౌల్స్ అన్నమాట. సో వర్క్ డన్ డబ్ల్యూ అంటే వర్క్ డన్, దానికి యూనిట్స్ ఏంటంటే జౌల్స్. ఇక్కడ క్యూ అంటే ఏంటి అంటే నాకు ఛార్జ్. సో క్యూ అంటే ఛార్జ్, దీనికి యూనిట్స్ ఏంటి అంటే నాకు కూలుమ్స్. సో దీనికి యూనిట్స్ ఏంటంటే నాకు కూలుమ్స్. సో వర్క్ డన్కి యూనిట్స్ ఏమో జౌల్స్, క్యూకి యూనిట్స్ ఏమో కూలుమ్స్. సో మనకు ఈ యొక్క యూనిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటంటే యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఓవరాల్గా వోల్టేజ్ యూనిట్స్ ఏంటి అంటే నాకు వోల్ట్స్ అన్నమాట. సో వోల్టేజ్కి యూనిట్స్ ఏంటంటే నాకు వోల్ట్స్. సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు సెకండ్ వన్ ఏంటంటే కరెంట్. సో కరెంట్ అంటే ఏంటి, సో కరెంట్ని సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అంటాం. సో ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అంటాం. సో దీని ఇంకో విధంగా ఏం చెప్తామంటే మనము, సో కరెంట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ త్రూ ఏ కండక్టర్. సో దాన్ని కూడా ఎలా చెప్పొచ్చు మనము కరెంట్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ నాకు ఏంటంటే కరెంట్ అంటే ఏంటంటే నాకు, సో కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్. సో కరెంట్ అంటే ఏంటంటే, సో కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్నే మనం ఏమంటామంటే ఇక్కడ కరెంట్ అంటాం. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ ఈ యొక్క కరెంట్కి ఎలా రాసుకుంటామంటే మనము కరెంట్ I ఈక్వల్ టు క్యూ బై టీ. ఇక్కడ క్యూ అంటే ఏంటంటే నాకు ఛార్జ్. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే, ఛార్జ్కి యూనిట్స్ ఏంటి అంటే నాకు కూలుమ్స్ అన్నమాట. సో క్యూ అంటే ఏంటంటే ఛార్జ్. సో దీనికి యూనిట్స్ ఏంటి అన్నప్పుడు నాకు యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్ అన్నమాట. అంటే ఛార్జ్కి యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్. సో ఇక్కడ టీ అంటే ఏంటంటే సెకండ్స్. సో టీ అంటే టైము, దానికి యూనిట్స్ సెకండ్స్. సో ఇక్కడ టీ అంటే ఏంటంటే టైం. సో టీ అంటే టైం. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే నాకు టైంకి యూనిట్స్ ఏంటంటే నాకు సెకండ్స్. ఓకే. సో ఇది. సో ఇక్కడ నాకు ఓవరాల్గా కరెంట్ని దీనికి యూనిట్స్ ఏంటంటే నాకు కరెంట్కి యూనిట్స్ ఏంటంటే యాంప్స్. సో దీన్ని యాంపియర్ అనే సైంటిస్ట్ మనకు కనుక్కున్నాడు కాబట్టి దీనికి యూనిట్స్ అనేది యాంప్స్ అంటాం అన్నమాట. సో ఇది కరెంట్ అంటే. సో కరెంట్ అంటే ఏంటంటే కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్. సో దీనికి కరెంట్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం I ఈక్వల్ టు క్యూ బై టీ. ఇది ఫార్ములా దీనికి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు పవర్. సో పవర్ అంటే ఏంటి, సో పవర్, సో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పవర్. సో పవర్ అంటే ఏంటంటే జనరల్గా మనకు, సో మామూలుగా ఏం చెప్తామంటే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం యూస్ చేసుకుంటున్నాం కదా, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎంత ఫాస్ట్గా మనం యూస్ చేసుకుంటున్నాము అని మెజర్ చేసేదే పవర్ అంటే. సింపుల్ వేలో చెప్పాలంటే, సో పవర్ టెల్స్ హౌ ఫాస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ యూజ్డ్. సో దీనికి ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనము ఈ యొక్క పవర్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, సో పవర్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. పవర్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్.
సో పవర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ పవర్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ మనం ఏమంటామంటే పవర్ అంటాం. సో అసలు ఎందుకు ఈ పవర్, అసలు ఏంది దీని మీనింగ్ అంటే, అసలు ఈ పవర్ అనేది మనకేం తెలిసేస్తుందంటే నాకు ఇక్కడ, సో హౌ ఫాస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ యూజ్డ్. సో ఇదేం చెప్తుందంటే నాకు, సో పవర్ టెల్స్ హౌ ఫాస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ యూజ్డ్. సో దీన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఎంత స్పీడ్గా యూజ్ చేసుకున్నాం అనేది తెలిపేదే పవర్ అంటే. ఓకేనా. సో ఇక్కడ మనం పవర్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇది పవర్ అంటే. సో దీనికి ఇంకో విధంగా ఏం చెప్తామంటే మనము, సో ఇక్కడ ఆల్రెడీ మనము వోల్టేజ్ అంటే ఏం చెప్పినాం, వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ అంటే వోల్టేజ్ అన్నాం. కరెంట్ అంటే ఏం చెప్పినాము, ఛార్జ్ ఓవర్ విత్ రెస్పెక్ట్ టు టైంని కరెంట్ అన్నాం. మరి ఇప్పుడు పవర్ అంటే ఏం చెప్తున్నాము, వి ఇంటూ ఐ అంటే. సో ఇక్కడ దీని నుంచి వి అంటే ఏం రాసుకోవచ్చు మనం, డబ్ల్యూ ఓవర్ క్యూ. సో అదే కరెంట్ అంటే ఏం చేసుకోవచ్చు, క్యూ ఓవర్ టైం. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇదేమవుతుంది, పి బై టీ అంటే పవర్ ఈక్వల్ టు డబ్ల్యూ బై టీ. సో దాని మీనింగ్ ఏంటంటే, సో డబ్ల్యూ అంటే ఏంటి ఇక్కడ, వర్క్ డన్, టీ అంటే టైం. సో ద వర్క్ డన్ ఫర్ టైం, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ పవర్ అంటాం. సో పవర్ అంటే ఏంటంటే, ఒక సెకండ్ కాలంలో జరిగే వర్క్ డన్ని, సో 1 సెకండ్ టైంలో జరిగే వర్క్ డన్ని మనం పవర్ అంటాం. సో ఈ యొక్క ఈక్వేషన్ బట్టి ఏం చెప్పచ్చు అంటే, సో ఒక సెకండ్ టైంలో జరిగే వర్క్నే మనం ఏమంటామంటే ఇక్కడ పవర్ అంటాం అన్నమాట. సో ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే నాకు వర్క్ డన్, డబ్ల్యూ అంటే ఏంటంటే వర్క్ డన్, టీ అంటే ఏంటంటే నాకు టైం. సో ఇక్కడ వర్క్ డన్కి యూనిట్స్ ఏంటంటే నాకు జౌల్స్ అన్నమాట. సో టైంకి యూనిట్స్ ఏంటంటే నాకు సెకండ్స్. సో ఓవరాల్గా పవర్కి యూనిట్స్ ఏంటంటే నాకు వాట్స్. సో పవర్ మనం దేంతో మెజర్ చేస్తామంటే వాట్స్లో మనం మెజర్ చేసుకుంటాం అనమాట. సో ఇది పవర్కి సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం ఏం చెప్పినాము, పవర్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పినాం, సో వర్క్ డన్ పర్ యూనిట్ టైంనే మనం ఏమంటామంటే ఇక్కడ పవర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అనదర్ డెఫినేషన్ ఏంటంటే పవర్ అంటే, సో ద వర్క్ డన్ ఫర్ యూనిట్ టైం, దాన్ని ఏమంటామంటే పవర్ అంట అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు ఇంపార్టెంట్ వన్, రెసిస్టెన్స్ అంటే ఏంటి. సో మనకేంటంటే, మనం ఏదన్నా ఒక సర్క్యూట్ ఎలిమెంట్ ఏది తీసుకున్నా కానీ, సో అందులో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టర్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా ఈ యొక్క రెసిస్టర్ అంటే ఏంటి అంటే, టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాన్నే మనం ఏమంటామంటే రెసిస్టర్ అంటాం. సో రెసిస్టర్ అంటే, రెసిస్టెన్స్ అంటే ఏం చేస్తుందంటే నాకు, సో ఇక్కడ రెసిస్టర్ కాదు, రెసిస్టెన్స్ గురించి చూద్దాం. సో రెసిస్టెన్స్ అంటే ఏంటంటే నాకు, టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ త్రూ ఇట్, దాన్నే మనం ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ మనం ఆర్ అనే సింబల్తో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని యొక్క సింబల్ ఎలా ఉంటుంది అంటే నాకు, సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఆర్. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే నాకు ఓమ్స్. సో రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే నాకు ఓమ్స్ అన్నమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో రెసిస్టెన్స్ is the property of a material that opposes the flow of electric current. సో సింపుల్ వేలో చెప్పాలంటే రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ అన్నమాట. సో మనం ఇప్పుడు ఏదైతే ఒక కండక్టర్ తీసుకుంటున్నామో, ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే దాన్ని మనం కరెంట్ అంటాం. ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అయితే దాన్ని మనం కరెంట్ అంటాం.
ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ కాకుండా ఒక అబ్స్టాకల్ లాగా ఉండేదే రెసిస్టెన్స్. ఓకేనా? సో మనం ఏదైతే ఒక కండక్టర్ కానీ ఒక మెటీరియల్ తీసుకున్నామో ఆ కండక్టర్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ కాకుండా ఒక అబ్స్టాకల్ లాగా ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టెన్స్ అంటాం. సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ సింపుల్ వేలో ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఈజ్ ద obstacle. Resistance is the obstacle to electron flow. సో దాన్నే మనం ఏమంటాం రెసిస్టెన్స్ అంటాం. సో ఇక్కడ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటంటే నాకు ఓమ్స్ అన్నమాట. సో దానికి సింబల్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇలా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఓకే కదా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో ఓమ్స్ లా అనే ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు ఓమ్స్ లా. సో ఇక్కడ నాకేంటంటే ఓమ్స్ లా అంటే ఏంటంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ ఏ కాన్స్టెంట్ కండక్టివిటీ ద అప్లైడ్ వోల్టేజ్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఓమ్స్ లా అంటాం. సో ఓమ్స్ లా అంటే ఏంటంటే సో ఎప్పుడైతే నాకు టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండి మనం ఏదైతే ఒక ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఓమ్స్ లా అంటే ఏంటంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ కండక్టివిటీ ద అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు ది కరెంట్ అన్నమాట. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ సో అంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలా. సో అదేవిధంగా కండక్టివిటీ, ఇక్కడ కండక్టివిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే మనం కండక్టర్ తీసుకుంటున్నామో ఈ కండక్టర్లో సో ఎలాంటి రెసిస్టెన్స్ లేకుండా సో అంటే మనం తీసుకునే ప్రతి కండక్టర్లో సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏదైతే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ పాస్ కాకుండా అడ్డుకునేటట్టుగా ఉంటాయి అన్నమాట. సో అబ్స్టాకిల్ క్రియేట్ చేయడం దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం కదా. సో ఇలాంటి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలాంటి అబ్స్టాకిల్ లేకుండా ఫ్రీగా మూవ్ అయ్యే ప్రాపర్టీని ఏమంటామంటే కండక్టివిటీ అంటాం. సో ఈ యొక్క కండక్టివిటీ కూడా కాన్స్టెంట్గా ఉండాలా, టెంపరేచర్ కూడా కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇలాంటి టైంలో నాకేమవుతుందంటే నాకు ద వోల్టేజ్ అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ ఓమ్స్ లా అంటాం. ఓకేనా? సో ఓమ్స్ లా అంటే ఏంటంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ కండక్టివిటీ ది అప్లైడ్ వోల్టేజ్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సో దీన్ని ఏమంటాం మనము ఓమ్స్ లా అంటున్నాం. ఓకేనా? ఇక అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఓమ్స్ లా V is directly proportional to the current. సో ఇలా రాస్తాం అన్నమాట. సో ఈ యొక్క ఓమ్స్ లా అనేది ఎప్పుడు అప్లై చేస్తామంటే మనము టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలా, కండక్టివిటీ కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ కండక్టివిటీ అంటే ఏంటంటే సో ఏదైతే మనం కండక్టర్ తీసుకున్నామో ఆ కండక్టర్లో రెసిస్టెన్స్ వాల్యూ అనేది జీరోగా ఉండి సో అందులో పాస్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీగా పాస్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా. సో ఎలాంటి అబ్స్టాకల్ లేకుండా ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఫ్రీగా పాస్ అయ్యే ప్రాపర్టీని ఏమంటామంటే ఇక్కడ మనం కండక్టివిటీ అంటాం. సో కాబట్టి నాకు ఈ ఓమ్స్ లా అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ కండక్టివిటీ ద అప్లైడ్ వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సో ఇక్కడ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అని రాసుకున్నాం. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ V ఈక్వల్ టు IR అని రాస్తాం. సో V ఈక్వల్ టు IR అంటే ఈ ప్రపోర్షనాలిటీ ప్లేస్ నేను ఏం రాశానంటే R అనేది తీసుకున్నాం. ఇక్కడ V అంటే ఏంటంటే నాకు వోల్టేజ్ అన్నమాట. సో ఇది ఎందులో ఉంటుంది నాకు యూనిట్స్ అంటే వోల్ట్స్లో ఉంటుంది. అదేవిధంగా I అంటే ఏంటంటే నాకు కరెంట్ అన్నమాట. సో ఇది ఎందులో ఉంటుంది అంటే నాకు యాంప్స్లో ఉంటుంది యూనిట్స్ అన్నమాట ఇది. సో అదేవిధంగా R అంటే ఏంటంటే నాకు రెసిస్టెన్స్ అన్నమాట. సో ఈ యొక్క రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటంటే నాకు ఓమ్స్. సో ఇది సో ఇక్కడ నాకేంటంటే సో ఇప్పుడు దాకా మనం చూసాం కదా. సో ఏదైతే మనము V ఈక్వల్ టు IR అనేది తీసుకున్నామో సో దేని నుంచి వచ్చింది? వోల్టేజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఈ ప్రాపర్టీ నుంచి వచ్చింది.
సో ఇక్కడ నాకు ఈ రెండింటికి మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకో, దానికి వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ డ్రా చేస్తే సో ఇది నాకు ఎలా ఉంటుందంటే నాకు సో లీనియర్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను వోల్టేజ్ తీసుకొని ఇక్కడ నేను కరెంట్ తీసుకుంటే సో ఈ రెండింటికి గ్రాఫ్ డ్రా చేయను, ఇది ఎలా ఉంటుందంటే నాకు సో లీనియర్గా ఉంటుంది అన్నమాట ఇది. సో వోల్టేజ్కి కరెంట్కి నేను గ్రాఫ్ డ్రా చేసినప్పుడు సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే నాకు లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు రెసిస్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నాకు ఈ రెసిస్టివిటీ అంటే ఏంటంటే సో ఇంతకుముందు మనం ఏం చెప్పాము, కండక్టివిటీ అని ఒకటి అన్నాం కదా. సో దానికి రెసిప్రోకల్ ఉండేదాన్ని మనం ఇక్కడ రెసిస్టివిటీ అంటాం అన్నమాట. ఇక్కడ సో ఏదైతే మనం కండక్టివిటీ అన్నామో దానికి రివర్స్లో ఉంటుంది అన్నమాట ఇది. సో ఇంతకుముందు కండక్టివిటీ అంటే ఏం చెప్పాము, ఒక కండక్టర్లో ఎలాంటి అబ్స్టాకల్ లేకుండా ఫ్రీగా ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేదాన్ని మనం కండక్టివిటీ అన్నాం. ఇక్కడ రెసిస్టివిటీ అంటే ఏంటంటే ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేటివి పాస్ అవ్వకుండా సో అదేమవుతుంది, ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది అన్నమాట. సో ఆ యొక్క ప్రాపర్టీని మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టివిటీ అంటాం. సో ఈ యొక్క రెసిస్టివిటీని మనము రో అనే దాంతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే సో రెసిస్టివిటీ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ that indicates how strongly a material opposes the flow of electrons, flow of electric current. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని ఇదే అంటే రెసిస్టివిటీ ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా సో ఏదైతే మనకు ఒక కండక్టర్ ఉంటుందో ఆ కండక్టర్లో ఈ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది అనమాట స్ట్రాంగ్గా. అండ్ ఏదైతే ఒక మెటీరియల్ తీసుకుంటాం మనం, ఒక మెటీరియల్ కానీ కండక్టర్ కానీ, సో ఈ యొక్క రెసిస్టివిటీ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే సో ఎంత స్ట్రాంగ్గా అందులో పాస్ అయ్యే కరెంట్ని ఇది అపోజ్ చేస్తూ ఉంది. సో అందులో పాస్ అయ్యే కరెంట్ని ఇది ఎంత స్ట్రాంగ్ ఇది అపోజ్ చేస్తూ ఉంది, దాని యొక్క ప్రాపర్టీని మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టివిటీ అంటాం. ఓకేనా. సో మనం తీసుకున్నది ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు, అది కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు సో ఆ కండక్టర్కి ఉండే ప్రాపర్టీ ఏంటి, ఆ ప్రాపర్టీ సో ఆ యొక్క అందులో పాస్ అయ్యే కరెంట్ని ఎంత స్ట్రాంగ్గా ఇది అపోజ్ చేస్తూ ఉంది, అంటే పాస్ కాకుండా చేస్తూ ఉంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టివిటీ అంటాం. ఓకేనా. సో దీన్ని మనం రోతో ఇండికేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నాకు సో జనరల్గా మనకు ఏదైతే రెసిస్టెన్స్ తీసుకున్నామో ఈ రెసిస్టెన్స్ అనేది సో ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు మనం తీసుకునే లెంత్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక కండక్టర్ తీసుకుంటాం అనుకోండి, సో దాని యొక్క లెంత్ మీద ఈ రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఎలా చెప్పొచ్చు అంటే సో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, అని చెప్పొచ్చు అన్నమాట. సో కాబట్టి దీన్ని ఎలా చెప్పొచ్చు మనం, సో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అంటే నేను ఒక కండక్టర్ ఏదైనా తీసుకున్నప్పుడు దాని లెంత్ ఇంక్రీజ్ చేసే కొద్ది రెసిస్టెన్స్ ఏమైపోతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే లెంత్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, లెంత్ ఇంక్రీజ్ అయితే ఆటో ఏమవుతుంది, రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అదే ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఇది ఎలా ఉంటుంది అంటే నాకు సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే అర్థం ఏంటంటే ఇది ఒక కండక్టర్ అనుకుంటే మనము, సో ఇది ఒక కండక్టర్ కదా, సో ఇది ఒక కండక్టర్ అనుకుంటే సో దీన్ని ఏమంటామంటే మనం లెంత్ అంటాం.
దీన్ని ఏమంటామంటే లెంత్, దీన్ని ఇదే ఎల్. సో ఈ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో, సో ఇది ఉంది కదా, సో దీన్ని ఏమంటామంటే మనం ఏరియా అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఈ యొక్క లెంత్కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది, ఈ యొక్క ఏరియాకి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే, సో లెంత్కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది, ఏరియాకి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఓవరాల్గా, సో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఓవర్ ఏరియా. సో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క మిడిల్లో ఏదైతే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉందో, సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రపోర్షనల్ ప్లేస్లో రో అనే ఎలిమెంట్ తీసుకుంటాం. సో రో ఎల్ బై ఏ, సో ఇలా రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ రో అంటే ఏంటి అంటే రెసిస్టివిటీ అన్నమాట. ఇక్కడ రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ. సో ఆల్రెడీ మనం రెసిస్టివిటీ అంటే ఏంటో చూసాం. సో ఇక్కడ నాకు ఎల్ అంటే ఏంటంటే లెంత్, ఏ అంటే ఏంటంటే ఏరియా, రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ. సో ఇక్కడ సో ఇది లెంత్, ఇది ఏరియా, రెసిస్టివిటీ, ఎడదా క్లియర్ కదా. సో దీని నుంచి నాకు ఓన్లీ రెసిస్టివిటీ కావాలి. సో రో మాత్రమే కావాలన్నప్పుడు ఈ ఏరియా అనేది డివిజిబుల్ అవుతుంది, ఈ సైడ్ పోతే మల్టిపుల్ అవుతుంది. సో ఆర్ ఏ ఓవర్ ఎల్. సో రో అంటే ఏంటంటే ఆర్ ఏ ఓవర్ ఎల్. మరి రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి సో తెలియదు. సో జనరల్గా మనకు లెంత్కి యూనిట్స్ ఎలా ఉంటాయి, మనకు మీటర్స్లో ఉంటాయి. అది ఏరియా అన్నప్పుడు యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. ఓకేనా, ఈ ఎక్కడ నాకు యూనిట్స్ అనేది ప్రస్తుతానికి తెలియదు అనుకున్నాను. సో ఇప్పుడు చూడు, ఇక్కడ ఇందులో మనం తీసుకునే యొక్క రెసిస్టివిటీకి ఇక్కడ ఆర్ ఉంది కదా, సో దీనికి యూనిట్స్ ఏంటంటే నాకు ఓమ్స్ అన్నమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, ఓమ్స్. సో ఏరియాకి యూనిట్ ఏంటంటే మీటర్ స్క్వేర్ ఓవర్ లెంత్కి యూనిట్స్ ఏంటంటే మీటర్. సో ఇక్కడ డినామినేట్లో ఉండే మీటరు ఈ స్క్వేర్లో క్యాన్సిల్ అయిపోతే నాకేమొస్తుంది, ఓమ్ మీటర్. సో ఇదే నాకు యూనిట్ అవుతుంది అనమాట. మనం ఏదైతే రెసిస్టివిటీ తీసుకున్నామో ఆ యొక్క రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి అన్నాము. సో రో అంటే రెసిస్టివిటీ కదా, ఈ యొక్క రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి అంటే యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్. సో ఈ యొక్క రెసిస్టివిటీకి అదే, సో రెసిస్టివిటీ ఈక్వల్ టు 1 ఓవర్ కండక్టివిటీ అన్నమాట. సో ఇన్వర్స్ రెసిస్టివిటీకి రివర్స్లో ఉండదు అంటే ఇక్కడ మనం కండక్టివిటీ అంటాం. ఇక్కడ రెసిస్టివిటీ ఏం చేస్తుందంటే అపోజ్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ని, ఒక కండక్టర్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేసేది రెసిస్టివిటీ. కండక్టివిటీ అంటే ఏంటంటే ఏదైతే ఒక కండక్టర్ ఉంటుందో ఆ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా పాస్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. ఎలాంటి అబ్స్టాకల్ లేకుండా చేసేది కండక్టివిటీ. సో ఇదేం చేస్తుంది, రెసిస్టివిటీ అనేది అపోజ్ చేస్తుంది, బట్ కండక్టివిటీ అనేది అపోజ్ అనేది చేయదు, ఫ్రీగా పాస్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. సో ఇది రెసిస్టివిటీ కండక్టివిటీ గురించి. సో ఆర్ ఈక్వల్ టు జనరల్గా మనం ఫైనల్గా ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో రెసిస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో ఇది మనకు రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి అదే కదా దాని యొక్క లెంత్కి దాని యొక్క ఏరియాకి రిలేషన్షిప్ అన్నమాట. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ, ఎల్ అంటే లెంత్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఇప్పుడు నాకు ఇందులో ఏరియా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో అప్పుడు నాకు రెసిస్టెన్స్ అనేది ఏమైపోద్ది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది అనమాట. అదే లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, లెంత్ ఇంక్రీజ్ అయితే నాకు రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీరు నోమినేటర్లో ఉంది కదా రెసిస్టివిటీ, రో కానీ ఎల్ కానీ నోమినేటర్లో ఉంటే ఆర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రెసిస్టివిటీ లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా రో ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో డినామినేటర్ ఉందనుకోండి, ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ రెసిస్టెన్స్ ఏమైనా డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. సో డినామినేటర్ ఉంటే రివర్స్ తీసుకోండి, నోమినేటర్ ఉంటే డైరెక్ట్గా తీసుకోండి. సో ఇప్పుడు నాకు లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది.
సో అదేవిధంగా రో అంటే రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి నాకు. సో రెసిస్టివిటీ ఇంక్రీజ్ అయిపోతే నాకేమవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఆర్ అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఓకే, సో ఈరోజు క్లాస్ మనం ఏం చూసాం, వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏంటి, ఓమ్స్ లా అంటే ఏంటి అని చూసాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే, సో రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ప్యారల్లో కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, సో అదేవిధంగా ఎనర్జీ అంటే ఏంటి, ఒక ఇంటికి మనకు వచ్చే సప్లైని బట్టి సో వచ్చే సప్లైని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, సో దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.